నమస్కారం. నా పేరు కాకి వినోద్. నేను ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిని. దళిత సోదరులారా, ఒకసారి మనం ఆలోచించాలి, ఎటు పోతుంది సమాజం. 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినా, 75 ఏళ్ళు గడుస్తున్నా ఇంకా కుల వివక్షకు అంటరానితనం, అస్పృశ్యతో అనేక మంది ఇంకా బాధపడుతూనే ఉన్నారు. సమాజంలో మార్పు ఎక్కడ రాలేదు. మొన్నటికి మొన్న ఒక కష్టపడి, చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకొని ఉన్నత విద్యను అభ్యాసించి ఒక ఎస్ఐ జాబ్ కొట్టినటువంటి శ్రీరాములు శ్రీనివాస్ గారి యొక్క మరణం వార్త విన్నాం. అక్కడ ఆయన కుల వివక్షకు గురై తన పై అధికారులకు ఎంత చెప్పినా వాళ్ళు వినిపించుకోకపోవడంతో కులం పేరుతో దూషించారు అని చెప్పి అతను ఆత్మహత్య. దీనికి కారణం, నేను చనిపోతే నాలాంటోళ్లకు ఈ కుల వివక్ష నుంచి విముక్తి కలుగుతుందని తన మరణించడం జరిగింది. ఆ వార్తను మనం వినకముందే మరొక వార్త వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఒక దళిత మహిళ దొంగతనం చేసిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ రామరెడ్డి గారు, వారితో ఉన్నటువంటి కానిస్టేబుల్ బృందం నైట్ 9 గంటలకు తన ఇంటికి వెళ్ళి ఆమెను స్టేషన్కి తీసుకువచ్చి శరీరం మీద ఎలాంటి దుస్తులు లేకుండా తనకు చిన్న నెక్కర్ వేసి చిత్రహింసలు పెట్టి 9 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు కొట్టడం జరిగింది. ఇలా దళితుల మహిళలకు, ప్రాణాలకు రక్షణ కరువైపోతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో అని ఈ విషయాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. మిత్రులారా, ఓసారి ఆలోచన చేయాలి. దొంగతనం చేస్తే కేసు పెట్టాలి, లేకపోతే కోర్టుకు అప్పచెప్పాలి, ఇంకా వేరు చేయాలి. కొట్టే రైట్స్ నీకు ఎవరిచ్చిర్రు? అక్కడ కొట్టిన వాళ్ళల్లో కూడా అందరూ పురుషులే ఉన్నారు. రామరెడ్డితో సహా మిగతా కానిస్టేబుల్ అందరు పురుషులే. మహిళా ఎస్ఐ లేదు, మహిళా కానిస్టేబుల్ లేరు. అయినా వాళ్ళ ఆమె బట్టలు విప్పి చిత్రహింసలు పెట్టడం జరిగింది. దొంగతనం చేసినా అని చెప్పు అని ఒప్పుకో అని కొడుతుంటే తను చెయ్యలేదని ఎంత ప్రాధేయపడ్డా విడవడం లేదు. తన 2 కాళ్ళ మధ్యలో కట్టెబెట్టి కొడుతుంటే తనకు ఇంతకుముందే యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగిపోయింది. సార్, నా కాలు విరిగిపోయింది, నన్ను కొట్టకండి అని ఎంత ప్రాధేయపడి కాలు కదిలిస్తే మదమెక్కిన దున్నపోతు రామరెడ్డి గారు అనే ఇన్స్పెక్టర్ తన బూటు కాలుతో ఆ మహిళ యొక్క తొడపైన పెట్టి కొట్టడం జరిగింది. ఇలాంటి చిత్రహింసలను అనేకం చూస్తున్నాం. మొన్నటికి మొన్న ఒక గ్రామంలో జాంకాయలు తెంపిండని ఆ పిల్లగాన్ని చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టి కొట్టిన చరిత్ర మనం నిన్న చూసినాం. ఇంకా ఎన్ని రోజులు ఈ దళితుల పైన, ఈ సామాన్యుల పైన కొట్టడం? తన తల్లి ఒప్పుకోలేదని చెప్పి తన కుమారుడు 13 ఏళ్ళు ఉన్న జగదీశుని తీసుకొచ్చి స్టేషన్లో పెట్టి తన కొడుకు ముందే తల్లి బట్టలు విప్పి కొడుతున్న వైనం షాద్నగర్ పోలీస్ స్టేషన్లో చూస్తున్నాం. తల్లి ఒప్పుకోలేదని చెప్పి తల్లి ముందే కొడుకును లబ్బర్ బెల్ట్ తీసుకొని కాళ్ళకెట్టి కొట్టినటువంటి ఈ మదమెక్కిన ఆంబోతులను సస్పెండ్ చేయడమే కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే మేము చెప్తున్నాం, జీవితాంతం ఆ జాబు నుంచి తొలగించి జీవిత ఖైదీ పడేదాకా శిక్షించాలని ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి తెలియజేస్తుంది. మేము ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ద్వారా ఎస్సీ కమిషన్కు ఈ విషయాన్ని తెలియజేసి వారికి కఠినమైన శిక్షను పడాలని తెలియజేస్తున్నాం. ఇప్పుడున్న ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. మీరు వచ్చిన తర్వాత శ్రీరాములు గారు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఒక బాబు జాంకాయలు తెంపిండని ఒక కుల వివక్షకు గురైందని చెప్పొచ్చు. నిన్నటికి నిన్న సాక్షాత్తు సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఒక మహిళను కుల వివక్షతతోటి మీరు దూషిస్తున్నారంటే మా దళితుల పైన మీకు ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది మాకు అర్థమవుతున్నది. ఒకసారి ఆలోచించి ఈ రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన
సెక్షన్లు తీసుకొచ్చి దళితులను ఎక్కడ అవమానపరిస్తే అలాంటి వాళ్ళకు గట్టిగా బుద్ధి చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.